సిటీ న్యూస్కు స్వాగతం. 51వ కూచిపూడి నాట్య పతాక ఉత్సవం ఘనంగా నిర్వహించారు. 51వ కూచిపూడి నాట్య పతాక ఉత్సవంలో ప్రదర్శించిన నాట్యాంశాలతో కూచిపూడి పులకరించింది. కూచిపూడి హెరిటేజ్ ఆర్ట్స్ సొసైటీ ఆధ్వర్యంలో సంగీత విద్వాన్ మణిబొక్క కుమారస్వామి జ్ఞాపకార్థం నిర్వహించిన 51వ కూచిపూడి నాట్య పతాక ఉత్సవంలో ప్రదర్శించిన నాట్యాంశాలతో కూచిపూడి పులకరించింది. ఉభయ తెలుగు రాష్ట్రాల నాట్య గురువులతో పాటు ప్రవాస భారతీయురాలు తమ శిష్యులతో కూచిపూడి శ్రీ సిద్ధేంద్రయోగి కళావేదికపై ప్రదర్శించిన పలు నాట్యాంశాలు రసజ్ఞులైన ప్రేక్షకులను అలరింపజేశాయి. కూచిపూడి హంసధ్వని విజయవాడ నృత్యాలయ వ్యవస్థాపకులు సిహెచ్ అజయ్ కుమార్ శిష్య బృందం, హైదరాబాద్కు చెందిన శ్రీ స్వరలయ మ్యూజిక్ అండ్ డాన్స్ అకాడమీ డైరెక్టర్ డాక్టర్ సౌజన్య రాజన్ శిష్యులు, త్రైలోక్య ఆర్ట్స్ అసోసియేషన్ వ్యవస్థాపకురాలు ఇందిరా పరాశరం శిష్య బృందం, సాయి నృత్య తరంగిణి కెఎన్ రాజేశ్వరి శ్రీధర్ శిష్యులు, కూచిపూడి నృత్యాలయ ఫౌండేషన్ సుధా కామేశ్వరి శిష్య బృందం, విజయవాడ పావని నరేంద్ర కళాక్షేత్ర డాన్స్ అకాడమీ బృందం ప్రదర్శించిన అంశాలు అలరించాయి. తొలుత కేంద్ర సాంఘిక నాటక అకాడమీ అవార్డు గ్రహీతలు కళారత్న డాక్టర్ పసుమర్తి రామలింగ శాస్త్రి, డాక్టర్ వేదాంతం రామలింగ శాస్త్రి, యక్షగాన కంఠీరవ డాక్టర్ పసుమర్తి శేషుబాబు, బిస్మిల్లా ఖాన్ యువ పురస్కారం అవార్డు గ్రహీతలు డాక్టర్ చింతా రవి బాలకృష్ణ, డాక్టర్ ఏలేశ్వరపు శ్రీనివాసులు, పసుమర్తి మృత్యుంజయ శర్మలతో పాటు 2 తెలుగు రాష్ట్రాల నుంచి తరలివచ్చిన నాట్యాచార్యులు వారి శిష్యుల సమక్షంలో కూచిపూడి నాట్య పతాక స్తూపానికి ప్రత్యేక పూజలు నిర్వహించి నాట్య ప్రదర్శనలతో కళా నీరాజనాలు అర్పించారు. పిల్లలందరూ లేచి నుంచి చప్పట్లు కొట్టినాము. పిల్లలందరూ లేచి నుంచి చప్పట్లు కొట్టండి. అది మనం ఇచ్చే గౌరవం. మీరంతా చిన్న పిల్లలు, పెద్ద పెద్ద గురువులు ఉన్నారు వేదిక మీద. వారందరికీ గౌరవాన్ని నాట్య విశారద నాట్య రత్న బిరుదాంకితులు గిన్నీస్ బుక్ రికార్డు హోల్డర్ బ్రహ్మశ్రీ భాగవతుల మోహన్ రావు గారికి కూచిపూడి 51 సంవత్సరాల సందర్భంగా సమర్పిస్తున్నారు. జనవరి 3వ తేదీన పెడనలో జరిగే హిందూ సమ్మేళనాన్ని జయప్రదం చేయవలసిందిగా ఆహ్వాన కమిటీ పిలుపునిచ్చింది. జనవరి 3వ తేదీన జరిగే హిందూ సమ్మేళనానికి హిందువులందరూ పెద్ద సంఖ్యలో తరలివచ్చి జయప్రదం చేయాలని హిందూ సమ్మేళన ఆహ్వాన కమిటీ విజ్ఞప్తి చేసింది. జనవరి 3వ తేదీ గూడూరు రోడ్లోని ఉప్పుడు మిల్లు ప్రాంగణంలో జరుగు హిందూ సమ్మేళన కార్యక్రమానికి సంబంధించిన ఆహ్వాన పత్రికను శ్రీ గంగా పార్వతీ సమేత అగస్తేశ్వర స్వామి దేవస్థానంలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కమిటీ సభ్యులు మాట్లాడుతూ ఈ సమ్మేళన కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పెదకళ్లేపల్లి ఓంకారపీఠం అధిపతి విజయానందగిరి స్వామీజీ పాల్గొంటారని తెలిపారు. ఈ కార్యక్రమానికి హిందువులందరూ పెద్ద సంఖ్యలో తరలివచ్చి జయప్రదం చేయాలని వారు కోరారు. ప్రపంచవ్యాప్తంగా, దేశవ్యాప్తంగా, అలాగే మన మండల వ్యాప్తంగా జరుగుతున్నటువంటి భౌగోళిక మార్పులు, మతాంతర విషయాలు ఇవన్నీ కూడా దృష్టిలో ఉంచుకుని ప్రస్తుత సమాజానికి హిందూ ఐక్యత ఎంత అవసరమో అనే విషయాన్ని మనం అందరం కూడా ఒకసారి గమనిస్తే అర్థమవుతుంది. కాబట్టి ఇలాంటి తరుణంలో హిందువులని ఐక్యంగా ఉంచడం కోసం రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ అనేక సంవత్సరాలుగా ఈ కార్యక్రమం మీద పనిచేస్తుంది. ఎన్నో విజయాలను కూడా సాధించింది. అదే క్రమంలో జనవరి 3వ తారీఖున పెడనలో జరగబో హిందూ సమ్మేళనానికి పెడన మండల వ్యాప్తంగా ఉన్నటువంటి హిందువులందరూ కూడా కుటుంబ సమేతంగా ఈ కార్యక్రమానికి విచ్చేసి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరుచున్నాం. అలాగే కార్యక్రమం అనంతరం ప్రసాద వితరణ ఉంటుంది. కార్యక్రమంలో ఆడపిల్లల చేత భరతనాట్యం, కర్రస్వాము,
వివిధ కార్యక్రమాలు ఉంటాయి. తదనంతరం స్వామీజీల ప్రవచనం ఉంటుంది. అలాగే ముఖ్య వక్త యొక్క ప్రసంగం ఉంటుంది. అందరికీ నమస్కారం అండి. మనం పెడల్లో జరుగుతున్న హిందూ సమ్మేళనంకు కుటుంబ సమేతంగా పెద్దలు, పిల్లలు, పక్కన ఎవరైనా తెలియని వాళ్ళు కూడా ఉంటే వాళ్ళకు కూడా చెప్పి మన హిందుత్వం గురించి తెలియజేయాలని నేను మనవి చేసుకుంటున్నాను. అలాగే ఇప్పుడు వరకు కూడా మనకి హిందువులంటూ ఏంటి అనేది కొంచెం పెద్ద తరాకు తెలుసు, కానీ ఇంకా చిన్నపిల్లలు అనేది వెనకబడి ఉన్నారు. మాకు కూడా ఏదో సమస్య వస్తే తప్ప హిందుత్వం గురించి అనేది తెలీదు. అలా లేకుండా మన పిల్లలకు అందరూ కూడా హిందుత్వం అంటే ఏంటి, సమాజం ఎలా ఉంటుంది ఏంటి తెలియజేయాలని నేను మనవి చేసుకుంటున్నాను. అలాగే ఎప్పుడో ఛత్రపతి శివాజీ గారు అలా చేశారు, రుద్రమదేవి గారు ఎలా చేశారు అని లేకుండా మన పిల్లలకు కూడా హిందుత్వం గురించి ఇప్పటి నుంచే మనం నేర్పించాలని నేను మనవి చేసుకుంటున్నాను. అలాగే ఆ కార్యక్రమాన్ని కూడా విజయవంతంగా శత జయంతి ఉత్సవాల సందర్భంగా మన పెడంలో జనవరి 3వ తారీఖున కొత్తపేట మేళం జరగనుంది. ఈ కార్యక్రమానికి ప్రతి ఒక్క హిందూ బంధువు కూడా రాజకీయాలకు అతీతంగా, కులాలకు అతీతంగా, వర్గాలకు అతీతంగా హిందువులందరూ కూడా ఐక్యత చాటే విధంగా ఒక మంచి సదావకాశం మన ముందుకు వచ్చింది. ఈ సదావకాశాన్ని మనం వినియోగించుకుని పెడన మరియు పరిసర గ్రామ ప్రజలందరూ, హిందువులందరూ కూడా పాల్గొని ఈ హిందూ సమ్మేళనాన్ని విజయవంతం చేసి హిందువుల ఐక్యత చాటుతారని మనం చేస్తున్నాను. జై శ్రీరామ్. ప్రతి పేద కుటుంబం ఆనందంగా జీవించాలనే ఉద్దేశంతో పెన్షన్లు పంపిణీ చేస్తున్నట్లు రాష్ట్ర మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు. ప్రతి పేద కుటుంబం ఆనందంగా జీవించాలనే ఉద్దేశంతో పెన్షన్లు అందజేస్తున్నట్లు రాష్ట్ర మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ల సారథ్యంలో పెన్షన్ పథకాలను విస్తృతంగా అమలు చేస్తున్నట్లు ఆయన వివరించారు. మచిలీపట్నం మండలంలోని బొర్రపోతుపాలెంలో ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ల నారాయణరావు, డీసీఎంఎస్ చైర్మన్ బండి రామకృష్ణలతో కలిసి సామాజిక పెన్షన్లు పంపిణీ చేశారు. ఆపన్నులకు పెన్షన్లు అందించడం ద్వారా వారికి ఆర్థిక భరోసా కల్పిస్తున్నట్లు ఈ సందర్భంగా ఆయన తెలిపారు. ముఖ్యమంత్రి దూరదృష్టి, సంకల్పమే లక్షలాది కుటుంబాలకు అండగా నిలుస్తోందని అన్నారు. దేశంలో 68 లక్షల మందికి పైగా పెన్షన్లను అందిస్తూ పెన్షన్ల కోసం 35,000 కోట్ల రూపాయలను వెచ్చిస్తున్న ఏకైక రాష్ట్రం ఏపీ అని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో మార్కెట్యార్డ్ చైర్మన్ కుంచే నాని, టీడీపీ జిల్లా కార్యదర్శి గోపు సత్యనారాయణ, ఆక్వా కార్పొరేషన్ డైరెక్టర్ లంకే నారాయణప్రసాద్, పార్టీ నాయకులు కాగిత వెంకటేశ్వరరావు, సోమశేఖర్, జనసేన అధ్యక్షుడు గడ్డం రాజు తదితరులు పాల్గొన్నారు. 1వ తారీఖు క్రమం తప్పకుండా పెన్షన్లు అందించే కార్యక్రమానికి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, కూటమి ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి కూడా క్రమం తప్పకుండా ఇచ్చినటువంటి ప్రతి హామీని కూడా నిలబెట్టుకుంటూ అందులో ప్రధానమైనటువంటి ఈ పెన్షన్ల కార్యక్రమాన్ని 1వ తారీఖు ఒకవేళ ఆదివారం వచ్చినా, ఏదైనా పండగ రోజు వచ్చినా ముందు రోజే వాళ్ళకి అందించడం. ఇవాళ జనవరి 1వ తారీఖు, రేపు అందరూ కూడా పండగలాగా చేసుకుంటారు. అందుకని అడ్వాన్స్గా ఒకరోజు ముందే 31వ తారీఖుని ఇవాళ మొత్తం అందరికీ కూడా పెన్షన్లు అందించడం జరుగుతుంది. గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. దగ్గర 64 లక్షల మందికి ఈ పెన్షన్లు అందిస్తున్నాం. ఇవాళ బొర్రపోతుపాలెం గ్రామంలో ఈ కార్యక్రమానికి ఇక్కడ శ్రీకారం చుట్టడం జరిగింది. మచిలీపట్నం కాన్స్టిట్యున్సీకి సంబంధించి గౌరవ పెద్దలు కొనకళ్ల నారాయణ గారు, అలాగే డీసీఎంఎస్ చైర్మన్ బండి రామకృష్ణ గారు, అదేవిధంగా పెద్దలందరూ కూడా గ్రామ పార్టీ నాయకులు, రాష్ట్ర పార్టీ నాయకులు, జిల్లా నాయకులు అందరూ కూడా రావడం జరిగింది. అట్లాగే ప్రసాద్ గారు కూడా ఈ కార్యక్రమానికి వచ్చారు, సాయిరామ్ గౌడ్ గారు, అదేవిధంగా మా కుంచె దుర్గాప్రసాద్ నాని గారు, అలాగే కాగిత వెంకటేశ్వరరావు గారు, అదేవిధంగా సోమశేఖర్ గారు, గోపి సత్యం గారు, నారాయణ ప్రసాద్ గారు, అందరూ కూడా పెద్దలందరూ కూడా ఈ కార్యక్రమానికి రావడం జరిగింది. ముఖ్యంగా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా 64 లక్షల మందికి పెన్షన్లు ఇస్తున్నాం. ఇప్పటికీ ఈ సంవత్సరాల కాలంలో దగ్గర 50,000 కోట్ల రూపాయలు ఒక్క ఈ పెన్షన్ నిమిత్తమే ఖర్చు పెట్టడం జరిగింది. అంటే పేదలు, ఎందుకంటే చూస్తున్నాం నిజంగా వాళ్ళు అవసరాలు. ఇప్పుడు ఇద్దరికి ఈరోజు ఇక్కడ ఇప్పుడే పెన్షన్ ఇచ్చాం. పెద్ద ఆవిడ లేవలేదు, భర్త లేడు, ఎవరు కూడా, పిల్లలందరూ కూడా పెద్దలు వెళ్ళిపోయారు. ఆవిడ జీవనం సాగించాలంటే చాలా కష్టమైన పని. 4,000 రూపాయలు ఇస్తున్నాం. అట్లాగే ఇంకొక మానసిక, అదేవిధంగా ఆరోగ్యం కూడా వికలాంగురాలుగా ఉన్నారు.
ఆవిడికి 6,000 రూపాయలు. అది నిజంగా అవసరం. అలాగే పూర్తిగా బెడ్ రిడన్ అయిపోతే కనీసం వాళ్ళకి సహాయం ఉండాలి. వాళ్ళు ఒక్కడే పని చేసుకుంటారు, వాళ్ళకి ఒకరు మళ్ళీ ఇంకోళ్ళు ఉంటారు కాబట్టి అదనంగా వారి కోసం 15,000 రూపాయలు ఇవాళ కూటమి ప్రభుత్వం అందిస్తుంది. అలాగే క్రానిక్ డిసీజ్ అయితే కిడ్నీ ప్రాబ్లం కానీ, డయాలసిస్ కానీ, క్యాన్సర్ కానీ ఇలాంటి పేషెంట్స్కి అయితే 10,000 రూపాయలు అందిస్తున్నాం. మరి ఈ రోజున కూటమి ప్రభుత్వం ఎంతో ముందు చూపుతో పేదలకి పెన్షన్ పెంచాలి అనే మాట ఇచ్చిన ప్రకారంగా 2 నెలల ముందు నుంచే 4,000 రూపాయలు ఇవ్వటం అంటే ఇది మామూలు విషయం కాదు. గత ప్రభుత్వంలో ఇస్తాం 1,000 రూపాయలు అని చెప్పి పెంచుతామని చెప్పి చేతగాక 5 సంవత్సరాల పాటు 250 పెంచుతూ వచ్చారు. అనుభవం ఉన్న వాళ్ళు పరిపాలిస్తే ఎలా ఉంటుందో ఇప్పుడు మనం చూస్తున్నాం. దీనికి నిదర్శనమే ఇప్పుడు యొక్క పెన్షను. ఇవాళ వికలాంగులుగా ఉన్న వాళ్ళకేమో 6,000, పూర్తిగా మంచానికి ఉన్న వాళ్ళకి 15,000 రూపాయలు, వృద్ధాప్యంలో ఉన్న వాళ్ళకి ఈ రోజున మరి 4,000 రూపాయలు ఇచ్చి ఆ కుటుంబాన్ని ఎంతో ఆదరిస్తున్నటువంటి కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారికి, మోడీ గారికి, పవన్ కళ్యాణ్ గారికి. బర్బత్పాలెం మన గ్రామంలో కూటమి ప్రభుత్వం 281 పింఛన్లు ఇస్తుంది. గతంలో 2,500 ఉండేది, ఇప్పుడు వికలాంగులకి 6,000, మామూలుగా 60 సంవత్సరాలకు 4,000 ఇస్తున్నారు. పూర్తిగా మంచాన ఉన్న వాళ్ళకి 15,000 అందించడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి మంత్రివర్యులు కొల్లు రవీంద్ర గారు, ఆర్టీసీ చైర్మన్ పనకల నారాయణరావు గారు, టీఎంసీ చైర్మన్ బండి రామకృష్ణ గారు, ముఖ్యమైన నాయకులందరూ. సత్యసంధతను ఆచరించిన ఎంవి కృష్ణారావును జర్నలిస్టులు ఆదర్శంగా తీసుకోవాలని మీడియా అకాడమీ చైర్మన్ ఆలపాటి సురేష్ పిలుపునిచ్చారు. మహాత్మాగాంధీ అనుసరించిన బలమైన ఆయుధం సత్యసంధతను ఆచరించిన ఎంవి కృష్ణారావును జర్నలిస్టులు స్ఫూర్తిగా తీసుకోవాలని సిఆర్ మీడియా అకాడమీ చైర్మన్ ఆలపాటి సురేష్ కుమార్ పిలుపునిచ్చారు. ఉమ్మడి రాష్ట్ర మాజీ మంత్రి దివిసీమ గాంధీ స్వర్గీయ మండలి వెంకటకృష్ణారావు శతజయంతి వేడుకల సందర్భంగా అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ ఆధ్వర్యంలో అవనిగడ్డ గాంధీ క్షేత్రంలో సీనియర్ పాత్రికేయులకు మండలి కృష్ణారావు పురస్కారాలు ప్రదానం చేశారు. ముఖ్య అతిథి ఆలపాటి సురేష్ కుమార్, ఆత్మీయ అతిథులు విచ్చేసిన ఆకాశవాణి మాజీ డైరెక్టర్ ముంజులూరి కృష్ణకుమారి, ఎన్ఆర్ఐ కిరణ్ ప్రభా దంపతులతో ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్, నియోజకవర్గ జనసేన నాయకుడు మండలి వెంకట్రాం, ఈనాడు మాజీ సబ్ ఎడిటర్ టీడీ ప్రసాద్, సీనియర్ పాత్రికేయులు కలిసి ఎంవి కృష్ణారావు విగ్రహానికి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆలపాటి సురేష్ మాట్లాడుతూ జర్నలిస్టులు జర్నలిజం వృత్తి, భాష, భాషాభివృద్ధి, సారస్వతం, సాహిత్యంపై అనురక్తి, ఆసక్తి కలిగిన మండలి బుద్ధప్రసాద్ ఎమ్మెల్యేగా ఉండడం నియోజకవర్గ అదృష్టమన్నారు. భాషా ప్రయుక్త రాష్ట్రంగా ఏర్పడిన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మంత్రులలో తెలుగు భాష కోసం కృషి చేసిన ఉమ్మడి రాష్ట్ర మంత్రులు మండలి వెంకటకృష్ణారావు, మండలి బుద్ధప్రసాద్ మాత్రమే అని నిస్సందేహంగా చెప్పవచ్చునన్నారు. మహాత్మాగాంధీ అనుసరించిన సత్యసంధత, అహింస, నిరాడంబరతను కృష్ణారావు జీవితాంతం అనుసరించారని అన్నారు. తెలుగు భాషాభివృద్ధికి, భాషను సుసంపన్నం చేసేందుకు విలేకరులు కృషి చేయాలన్నారు. మండలి వెంకటకృష్ణారావుతో కలిసి పనిచేసిన సీనియర్ జర్నలిస్టులు ముదిగొండ శాస్త్రి, దాసరి ఆళ్వార్స్వామి, చలాది పూర్ణచంద్రరావు, కస్తూరి వెంకటవరప్రసాద్, బీడీ ప్రసాద్, మోదుమూడి రామారావు, కొత్తపల్లి భుజంగరావు, దివి సారంగపాణి అయ్యంగార్, తలసిల నాగేశ్వరరావు, సింహాద్రి కృష్ణప్రసాద్, కోట సుబ్బారావు, పి భవన్నారాయణ, కెవి కృష్ణారావు, సూర్యనారాయణలకు ప్రముఖ వ్యక్తిత్వ వికాస నిపుణులు విడియాల చక్రవర్తి, ఫోటోగ్రాఫర్లకు ఎమ్మెల్యే బుద్ధప్రసాద్, నియోజకవర్గ జనసేన నాయకుడు మండలి వెంకట్రాం అతిథుల చేతుల మీదుగా మండలి కృష్ణరాయ పాత్రికేయ మిత్ర పురస్కారాలు అందజేశారు. నియోజకవర్గ విలేకరులను సత్కరించారు. గమ్మం తీయాలా వీడియో తీసినట్టు ఓకే సార్ చూడండి. ఓకే అండి చూడు తెలుసా నీకు ఓకే జలాని నెక్స్ట్ కాదు ఎవరో చూడండి చూడు ఓకే ఓకే
సాయి రామం చూడు రఘు. ఓకే బ్యాటరీ అయిపోయింది. ఈ ఫోటో తీయాలా? అద్భుతంగా తీసుకోవాలి. మీడియాలో కొత్త పోరాటం రావాలి. ఇలాగా మరి ప్రసంగానికి చైర్మన్ గారు ఒక స్ఫూర్తినిచ్చేటువంటి ప్రసంగం ఇచ్చారు. ఆ కొత్త పోరాటం తీసుకుని వచ్చే మీడియా రంగంలో మరి మచిలీపట్నం నుంచి ఒక 15 మండలాలు కస్తూరి వెంకట వరప్రసాద్ గారు. ఈడేపల్లి జోడుగుడ్డుల దేవస్థానంలో ముక్కోటి ఏకాదశిని పురస్కరించుకుని ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఈడేపల్లి జోడుగుడుల దేవస్థానంలో ముక్కోటి ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని వెంకటాచలపతి ఆలయంలో విశిష్ట పూజలు నిర్వహించారు. ఏకాదశి సందర్భంగా అనంతరం స్వామివారికి ఆగమశాస్త్రం ప్రకారం వేద పండితులు పూజాధికారులు నిర్వహించి భక్తులకు తీర్థప్రసాదాలు అందజేశారు. మహిళా భక్తులు విష్ణు సహస్ర పారాయణ చేశారు. జోడుగుడుల దేవస్థాన చైర్మన్ దేవనూరి వీరబాబు, మీనాక్షి దంపతులు, పాలక మండలి సభ్యులు పవన్ లీలాదుర్గా భవానీ, రామాచారి, దెంటకుర్తి వరప్రసాద్, జనసేన పార్టీ నగరాధ్యక్షుడు గడ్డం రాజు ప్రత్యేక పూజలు చేశారు. మచిలీపట్నంలోనే చాలా చారిత్రాత్మకమైనటువంటి దేవాలయం జోడుగుళ్ళ దేవస్థానం. అందులో ఈరోజు వాళ్ళ ముక్కోటి ఏకాదశిని పురస్కరించుకొని ఉదయం నుంచి కూడా విశిష్టమైనటువంటి స్వామివారి పూజా కార్యక్రమాలను ఇక్కడ అర్చకులు అత్యంత వైభవంగా చేశారు. భక్తులు కూడా చాలామంది తరలి వచ్చి స్వామివారిని ఉత్తర ద్వార దర్శనం చేసుకున్నారు. ఆ తర్వాత స్వామివారికి చేసినటువంటి విశేషమైనటువంటి పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు. సాయంత్రం కూడా స్వామివారి పేరు మీద విష్ణు సహస్రనామాల్ని మరి మహిళా భక్తులు మరి ఎంతో భక్తితో భక్తితో వాళ్ళు ఈ పారాయణం చేస్తున్నారు. ఎందుకంటే ఇక్కడ చాలామందికి జోడుగుళ్ళ దేవస్థానం యొక్క విశిష్టత చాలామందికి తెలియదు. ఎందుకంటే ఇక్కడ ప్రతి నిత్యం కూడా అనేకమైనటువంటి కార్యక్రమాలు ఇక్కడ జరుగుతూ ఉంటాయి. అర్చకులు ప్రతిరోజు కూడా ఇక్కడ అనేకమైనటువంటి కార్యక్రమాలు చేస్తారు. ప్రతిరోజు సాయంత్రం 1 గంట సేపు మన సనాతన ధర్మాన్ని, హైందవ సంస్కృతిని తెలిపేటటువంటి మహంభజే భక్తులకు మనవి, మన ఈడేపల్లి జోడుగుళ్ళ చేసి ఉన్న శ్రీభూ సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానంలో ఈరోజు వైకుంఠ ఏకాదశి, ముక్కోటి ఏకాదశి పర్వదిన సమయమున స్వామివారికి ఉదయం నుంచి కూడా విశేష అర్చనలు, అలాగే 6:30 గంటలకు ఉత్తర ద్వార దర్శనం జరిగినది. భక్తులు కూడా 50 మంది ఈ స్వామివారిని దర్శించుకుని స్వామివారి యొక్క తీర్థప్రసాదములు స్వీకరించి స్వామివారి కృపకు పాత్రలు కాగలుగుతున్నారు. ఈరోజు సాయంత్రం స్వామివారికి విశేష దీపాలంకరణ, పూల విశేష అర్చన, పూలంగి సేవ కార్యక్రమం కూడా జరుగుతున్నది. భక్తులు కూడా చతతే ధనమం ధారం శ్రీనివాసమహం భజే. భక్తులకు మనవి, మన ఈడేపల్లి జోడుగుళ్ళ చేసి ఉన్న శ్రీభూ సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానంలో ఈరోజు వైకుంఠ ఏకాదశి, ముక్కోటి ఏకాదశి పర్వదిన సమయమున స్వామివారికి ఉదయం నుంచి కూడా విశేష అర్చనలు, అలాగే 6:30 గంటలకు ఉత్తర ద్వార దర్శనం జరిగినది. భక్తులు కూడా 50 మంది ఈ స్వామివారిని దర్శించుకుని స్వామివారి యొక్క తీర్థప్రసాదములు స్వీకరించి స్వామివారి కృపకు పాత్రలు కాగలుగుతున్నారు. ఈరోజు సాయంత్రం స్వామివారికి విశేష దీపాలంకరణ, పూల విశేష అర్చన, పూలంగి సేవ కార్యక్రమం కూడా జరుగుతున్నది. భక్తులు కూడా నూతన సంవత్సర వేడుకలను ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని ఆర్పేట సీఐ యేసుబాబు ప్రజలకు విజ్ఞప్తి చేశారు. నూతన సంవత్సర వేడుకలను ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని ఆర్పేట సీఐ యేసుబాబు ప్రజలకు విజ్ఞప్తి చేశారు. మద్యం సేవించి వాహనాలు నడపవద్దని, మైనర్లకు వాహనాలు ఇవ్వొద్దని సీఐ యేసుబాబు కోరారు. ప్రధాన కూడళ్లలో కేకులు కట్ చేసి ప్రజాజీవనానికి భంగం కలిగించే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. కుటుంబ సభ్యులు, బంధుమిత్రులతో కలిసి ఆహ్లాదకర వాతావరణంలో న్యూ ఇయర్ వేడుకలు జరుపుకోవాలని ఆయన సూచించారు. ముందుగా మచిలీపట్నం రూరల్ సర్కిల్ పరిధిలోని ప్రజలందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఈ నూతన సంవత్సర వేడుకల్ని మీరంతా కూడా ప్రశాంత వాతావరణం జరుపుకోవాలని మేము ఆశిస్తున్నాము. దానికి గాను మీరంతా కూడా వాహనదారులు మద్యం సేవించి వాహనాలు నడపరాదు. అదేవిధంగా మైనర్లకు వాహనాలు ఇవ్వరాదు. అంతేకాకుండా ట్రిపుల్ రైడింగు, ర్యాష్ డ్రైవింగ్ చేయడం చట్ట వ్యతిరేకం. అదేవిధంగా ప్రధాన కూడల్లో కేక్ కటింగ్లకు కానీ, బాణసంచాలకు కానీ అనుమతి లేదు. ర్యాలీలకు కూడా అనుమతి లేదు.
పై నిబంధనల్ని ఎవరైనా అతిక్రమించిన యెడల వాటిపైన చట్టమైన చర్యలు తీసుకోబడతాయి. ప్రజలందరూ కూడా ప్రశాంత వాతావరణంలో మీ కుటుంబ సభ్యులతో నూతన సంవత్సరం జరుపుకోవడానికి కోరుకుంటూ ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.